నా పేరు అడపా కాశీ విశ్వనాథం. నేను ఎక్స్ కార్పొరేటర్ గుంటూరు. ఇవాళ జరుగుతున్న రాజకీయ పరిమాణాల దృష్ట్యా ఎవరైతే తాడిశెట్టి బ్రదర్స్ ఉన్నారో గుంటూరులో గత 30 సంవత్సరాల నుంచి విద్యార్థి దశ నుంచి రాజకీయాలు చేస్తూ వాళ్ళు ఎన్ఎస్ఏ కానించి వెంకట్రావు గారు, ఆ తర్వాత స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా వెంకట్రావు గారు, ఆ తర్వాత ఎమ్మెల్యే స్థాయిలో వెంకట్రావు గారు, డిప్యూటీ మేయర్గా మురళీమోహన్ గారు ఈ నగరంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకి అండగా ఉంటూ ఎవరి అవసరాలు వచ్చినా వాళ్ళ సొంత పని అనుకొని తీరుస్తూ అభిమానాన్ని చూరుకున్న నాయకులు తాడిశెట్టి బ్రదర్స్. ఇవాళ వాళ్ళు గతంలో సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఆ తర్వాత గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీలో ఉంటూ ఇవాళ నిరాశ నిస్పృహలకు లోనై ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఉందో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వారికై వారు వారి అవసరాలు కానీ వారి గుర్తింపు కానీ ఎక్కడ కూడా వారికి ఇబ్బంది కలిగే పరిస్థితి లేదు. కానీ వారిని నమ్ముకుని ఉన్న గుంటూరులో కానీ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో కానీ, గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో కానీ వారి వర్గం కానీ వారి మిత్రులు కానీ అనేక మంది కూడా చాలా బాధాతప్త హృదయాలతో ఉన్నప్పుడు వారి యొక్క భావాలని, వారి యొక్క బాధను అర్థం చేసుకొని వారికి అండగా ఉండటం కోసం ఏదో ఒక రాజకీయ పార్టీని అండగబెట్టుకోవాలి. కాబట్టి ఇవాళన్న తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ పెద్దలు హామీ ఇచ్చిన మేరకు తెలుగుదేశం పార్టీలో చేరటం సముద్భావం అని చెప్పి మేము భావిస్తున్నాం. వారు ఎటు నడిస్తే అటు నడుస్తానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ గత 5 సంవత్సరాలుగా మద్యపానానికి అలవాటు పడిన ఎవరైతే ఉన్నారో ఈ మద్యం రేట్లు పెరిగి సరైన మద్యం దొరక్క వాళ్ళు మాదక ద్రవ్యాలకు అలవాటుపడి చీప్గా గంజాయి, శానిటైజర్స్కి అలవాటుపడి ప్రాణాంతకమైన వ్యాధులు తెచ్చుకొని ప్రాణాలు కోల్పోయే సంఖ్యలో కోకొలలు. అలాంటిది ఇవాళ వచ్చిన తెలుగుదేశం పార్టీ అయితే ఆపగలుగుతుందని అయితే మాకు విశ్వాసం ఉంది, మేము నమ్ముతున్నాం. ఎందుకంటే పేద ప్రజలు ఇవాళ మద్యం కొనుక్కోలేని స్థితిలో కల్తీ మద్యం, శానిటైజర్సు, గంజాయికి అలవాటు పడి ఈ గంజాయి కూడా సప్లై చేస్తున్నాం కూడా వైసీపీ వాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్లే సప్లై చేస్తున్నట్టుగా మాకు సమాచారం ఉంది. కాబట్టి దాన్ని అరికడటం కోసం వచ్చే కొత్త ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మేము విశ్వాసంతో వాళ్ళు నమ్ముతున్నాం. గండికోట రోసే అండి, పత్తిపాడు నియోజకవర్గం, పుత్తూరు గ్రామం మాది. తాడిశెట్టి కుటుంబ సభ్యులతో మేము గత 35 సంవత్సరాల నుంచి కూడా ట్రావెల్ అవుతున్నాము. ఆయన అనుసర వర్గంలో మేము ఎప్పుడు కూడా ఎలవేళ్ళలో ఉంటాం. ఆయన సహాయ సహకారాలతోనే మేము నడుచుకుంటూ ఉంటాం. ఈ రోజున అన్నయ్య తీసుకున్న నిర్ణయానికి మేము ఎంతో తృప్తి చెందుతున్నాము. అన్నయ్య తీసుకున్న నిర్ణయానికి అవతల టీడీపీ వాళ్ళకి ఒక లడ్డు దొరికినట్టుగా ఫీల్ అవ్వాలి. ఈ రోజున అన్నయ్య అనే వారు టీడీపీకి రావటం వాళ్ళ అదృష్టంగా భావిస్తున్నాము. దాన్ని వాళ్ళు దుర్వినియోగం చేసుకోకుండా అన్నయ్య వాళ్ళని ఉపయోగించుకుంటే లోకేష్ బాబుకి కానీ టీడీపీకి కానీ ఒక కంచుకోట రెడీ అయినట్టు, ఒక ఆయుధం రెడీ అయినట్టుగా ఉండేది నా భావన. కాబట్టి దయచేసి అన్నయ్యని గౌరవించండి, అన్నయ్యల సహాయ సహకారాలు అందుకోండి, అన్నయ్యల చేత వర్క్ చేయించుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను టీడీపీ వాళ్ళని. తాటికొండ మండలం మండరపల్లి గ్రామం నుంచి వచ్చామండి. నా పేరు పొందూరు బాజీ. తాడిశెట్టి మురళన్న అయితే నాకు, వెంకటరావు అయితే మురళన్న అయితే నాకు గత 7 సంవత్సరాలుగా అనుభవం ఉంది. ఆయన పార్టీలకు అతీతంగా ఉండే మనిషి, వ్యక్తిగతంగా సామాజిక సమతుల్యతగా ఆలోచించి రాజకీయం పరంగా ఆయనకి పదవులతో పని లేదండి. ఏ రోజు కూడా ఆయన ఎప్పుడు పదవుల కోసం ఆరాటపడే వ్యక్తి కాదు. మంచి ఎటుంటే అటు ఉండే వ్యక్తి. అయితే గత 5 సంవత్సరాలుగా అన్నయ్యని వాడుకొని వదిలేశారని చెప్పేసి నాకు అనిపించింది. అయితే అన్నయ్య కూడా సరైన ప్రాధాన్యత కల్పించకపోవడంతో మనస్తాపానికి గురయ్యాము. తర్వాత టీడీపీ అధికారులు వచ్చి పెమసాని చంద్రశేఖర్ గారు కానీ, రామాంజీ గారు కానీ, ఇంకా లోకల్ బాడీ నాయకులు వచ్చి సార్తో ఇట్లా మాట్లాడుతుంటే టీడీపీ పార్టీకి ఎంత అవసరమో వాళ్ళకి అర్థమైపోయింది. ఇక అన్నయ్యకి ఏదో ఒక హోదా ఇచ్చి
అన్నయ్యకి మర్యాదగా చూస్తే చాలా అనుకునేవాళ్ళం మేము. పార్టీలతో సంబంధం లేదు అన్నయ్యతో. అన్నయ్య ఎటు ఉంటే అటు ఉంటాం మేము. అది అసలు గత 4 సంవత్సరాల నుంచి అసలు దాన్ని పట్టించుకునేవాళ్ళు ఎవరు ఉన్నారండి. ఒక క్రెయిన్ తీసుకొచ్చి వేస్ట్ తీసేది కూడా లేదు కనీసంగా. సచివాలయాల్లో కొన్ని ట్రాక్టర్లో కొన్ని వేస్ట్ సామాగ్రి తీసుకొచ్చారు కానీ దాన్ని ఇంత మట్టికి ఇంప్లిమెంటేషన్ అనేది చేయలేదు. అసలు మీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు బెట్టొచ్చింది అని చెప్పేసి ఎగతాలు చేస్తామండి వైసీపీ. ఇవాళ వైసీపీ ఉన్నప్పుడు రమ్ము 50 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు టైంలో సాగర్ నీళ్లు క్రమంగా లెవెల్గా వదిలేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత సాగర్ దగ్గర ఎంత గొడవలు జరుగుతుంది మీరే చూస్తూ ఉన్నారుగా. కాలేజీలకి వీళ్ళే సప్లై చేస్తున్నారండి. 200 రూపాయలు ఉండే క్వార్టర్ పెట్టి ఎవడైనా కొనుక్కుందాం అనుకుంటారా? 50 రూపాయల్లో పొడి వచ్చింది కాబట్టి వెళ్ళి ఆ పొడి తీసుకొని గంజాయి మత్తులో యువత మొత్తాన్ని నాశనం చేస్తుంది ఈ ప్రభుత్వం. వైజాగ్ రాకెట్గా అయిపోయింది అసలు ఇది. నా పేరు పరసా కోటేశ్వరరావు, గుంటూరు బ్రాడీపేట. తాడిశెట్టి వెంకట్రావు మురళీ గారికి అనుచరుడిగా 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం మేము. వాళ్ళు చేసిన సేవలు, వాళ్ళు చేసిన పనులన్నీ కూడా చాలా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు, మైనార్టీలకి వాళ్ళు చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేసి వాళ్ళ కోసం దోహదపడిన వ్యక్తులు తాడిశెట్టి వెంకట్రావు గారు, తాడిశెట్టి మురళీమోహన్ గారు. వాళ్ళు అదే రూట్లో ఉంటూ వాళ్ళు పార్టీ కోసం కష్టపడుతూ ఎన్నో శ్రమించి ఈ పార్టీలో ఈ మన వైఎస్ఆర్సీపీలో ఇలా 5 నియోజకవర్గాలు ఆయన గెలిపించినటువంటి వ్యక్తి. గుంటూరు కానీ, తెనాలి కానీ, పత్తిపాడు కానీ, పొన్నూరు కానీ మొత్తం చేయించుకొని గొడ్డు చాకరీ చేసిన తర్వాత వాళ్ళు లాస్ట్కి ఏమీ లేకుండా మమ్మల్ని ఇలా చేసిన ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి మేము ప్రభుత్వం మళ్ళీ టీడీపీలోకి రావడానికి కూడా ఒక కారణం ఉంది. ఈ ప్రభుత్వం చేసే ప్రతి ఒక్క పనికి గంజాయి, ఈ మత్తు పదార్థాలకి సైకోలుగా తయారు చేసిన జగన్మోహన్ రెడ్డిని వదిలించుకొని మంచిగా మళ్ళీ ప్రభుత్వంలో చేరాలని ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. లోకేష్ గారి ద్వారా ఈ ప్రభుత్వంలోకి వచ్చి మంచి పనులు చేయాలని చెప్పి తాడిశెట్టి బ్రదర్స్లో తాడిశెట్టి మురళీమోహన్ గారు ఆయన యొక్క ఎవరిని కూడా ఆయన ఏ రోజు కూడా అనుచర బృందాన్ని ఒక మాట కానీ అంతా కూడా ఆయన దగ్గర 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. అదే బాటలో మేము కూడా ఈ 7 నియోజకవర్గాలు తిరిగి మళ్ళీ టీడీపీ ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చే దోతులు మేము నడుస్తామని, పైగా ఈ పెమ్మసాని చంద్రశేఖర్ భారీ మెజార్టీతో గెలిపిస్తామని మేము గంటా కొట్టి పదంతో మాట్లాడుతున్నాము. పైగా డ్రైనేజీలు కానీ, కాలువలు కానీ ఏమీ కూడా పట్టించుకునే పరిస్థితిలో ఉంది. ప్రభుత్వం మారితే కానీ ఇవన్నీ కుంటుపడతాయని మేము భావిస్తున్నాము. మాకు బ్రాడీపేట ఏరియాలో మేము ఉండే ఏరియాలో పీకలవాగు ఉంది సార్. పీకలవాగు పరిస్థితి ఏందో ఒకసారి చూడండి. ఎవరు దేన్ని పట్టించుకోకుండా దాని విధానమైన పనులు జరుగుతున్నాయి. ఏ ఒక్కటి కూడా శానిటరీ, మలేరియా డిపార్ట్మెంట్ కానీ ఏది కూడా దోవపట్టుకోకుండా తయారైంది ఈ ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో మళ్ళీ టీడీపీ వస్తే కానీ మంచి భవిష్యత్తు ఉంటుందని మా ఆలోచన. యూత్ గంజాయికి బాగా బానిస అయ్యారు. 1 టౌన్లో కానీ, 2 టౌన్లో కానీ, ఎక్కడ పట్టినా కాలేజీల దగ్గర కానీ యూత్ అది మందు కొనుక్కుంటే 305, 205, 155 అని 20 రూపాయలతో గంజాయి కొనుక్కొని వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. దాంతోపాటు శానిటరీస్ని కూడా తాగి వాళ్ళ అవయవాలన్నీ పొంగగొట్టుకుంటున్నారు. ఈ ప్రభుత్వం యొక్క మత్తులో తొర్లుతుంది. ఈ ప్రభుత్వాన్ని పారదోలటానికి మేము కంకణం కట్టుకొని తాడిశెట్టి మురళీమోహన్ గారికి మంచి పదవినిచ్చి మంచి విధిలో నడిపించాలని మేము కోరుకుంటున్నాం. కిలార్ రోసయ్య గారు ఏ వర్కున్నా కూడా అందరికీ తెలిసిందే. కిలార్ రోసయ్య గారి సంగతి మనం చెప్పేది కాదు. పెమ్మసాని గారు మెడికల్ దాని గురించి ఆయన చాలా అనుభవం ఉంది. ఆయన మెడికల్ గురించి తెలిసిన వ్యక్తి, శానిటరీ గురించి అన్నిటిలో కూడా మంచి
అమెరికా నుంచి వచ్చినా ఆయన పుట్టింది బుర్రిపాలెం, తిరిగింది బుర్రిపాలెం, గుంటూరులో అన్నీ తెలుసు ఆయనకి. ఆయనైతే ఎంపీగా బాగా రాణించడానికి మంచి దోహదపడుతుంది. కిలార్ రోసయ్య గారిని మనం ఆయన క్యాంపెయిన్ చేసుకుంటాం, ఆయనకి లేదుగా. రోసయ్య గారు ఇప్పుడు రోసయ్య గారు వచ్చేసి మా దగ్గర నుంచి కూడా అదే చెప్పాను కదా, 5 నియోజకవర్గాలు, ఈ 5 నియోజకవర్గాల్లో కూడా ఆయన 500 మెజార్టీతో గెలిపించిన వ్యక్తి తాడిశెట్టి మురళీమోహన్ గారు. ఆయన ఎంపీకి ఎటా గెలుస్తారండి. అవినీతి పాలు మైనింగ్ అన్నీ ఉన్నాయండి. అన్నీ చెప్పుకోవటానికే ఆయన దగ్గరకు వచ్చింది. ఓడిపోవటం పెమ్మసాని గారు మంచి మెజార్టీతో గెలుస్తారు. మేము అన్ని చోట్ల తిరిగి మా నియోజకవర్గంలో ఉన్న బీసీ ఓటర్లను కలిసి ఆ బీసీ ఓటర్ల మెజార్టీతోనే కిలార్ రోసయ్య గారు గెలిచింది. అది తాడిశెట్టి మురళీమోహన్ దయతోనే కిలార్ రోసయ్య గారు గెలిచి వాళ్ళ ఎంపీగా పదోన్నతిగా పొంది నేను గొప్ప, నేను అది ఇదని చెప్పుకుంటున్నారు. అంతేగాని మేము లేనిది ఏడున్నారండి కిలార్ రోసయ్య గారు. నా పేరు అంకం సత్యం అండి, నల్ల చెరువు మాది. ఇప్పుడు తాడిశెట్టి వెంకట్రావు, తాడిశెట్టి మురళి గారు అంటే ఒక ఇమేజ్ ఉందండి టౌన్లో. తాడిశెట్టి వెంకట్రావు విద్యార్థి దశ నుంచి ఎన్నో పోరాటాలు చేసి యూత్ కాంగ్రెస్ నుంచి, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ నుంచి, ఎమ్మెల్యే స్థాయి నుంచి ఇంకా పెద్ద పదవులు అలంకరించారు. ఆయనతో పాటే ఆయన తమ్ముడైన తాడిశెట్టి మురళీమోహన్ గారు డిప్యూటీ మేయర్గా చేసి నగరానికి ఒక వన్నె తెచ్చి అందాన్ని తీసుకొచ్చి చేశారు. ఎమ్మెల్యే గారు వెంకట్రావు గారు కూడా అప్పుడు చేసిన టైంలో అన్ని పేదలకి, బడుగు బలహీన వర్గాలకి ఎంత ఒక మేలు చేశారంటే అంత మేలు చేసిన వ్యక్తి. ఏ రోజు వెళ్ళినా కూడా, ఏ ఆపదలో ఉన్నా కూడా, ఈ పని కావాలంటే ఏ అర్ధరైతేనా ఎప్పుడైనా సరే ఆయన అందుబాటులోకి వచ్చి వాళ్ళ పనులు తీర్చే మనిషి. అలాంటి మనుషుల్ని వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చులకన చేసి పక్కన పెట్టి వాళ్ళకి ఏం పదం అనేది రాకుండా చేసి నమ్మించి, ఈ నెల ఇది అన్న మీరు మా మనసులో ఉన్నారు, మీ తగ్గ హోదా మేము ఇస్తాము, మీరేమి అధీరపడబాకండి, మా మీద నమ్మకం పెట్టుకోండి అని చెప్పి అట్ట కాలయాపన చేశారు. నడుపుకుంటా వచ్చారు ఇప్పుడు దాకా. అన్నయ్య వాళ్ళు వేచి చూశారు ఇప్పుడు దాకా 5 సంవత్సరాలు. అయినా కూడా ఏమీ చేయలేదు. ఇప్పుడు ఒక్కోళ్ళకి వెన్నులో వణుకు పుడుతుంది వీళ్ళకి. ఈ తాడిశెట్టి బ్రదర్సు ఎప్పుడు జాయిన్ అవుతారో, దేంట్లో జాయిన్ అవుతారో, మన పరిస్థితి ఏందిరా బాబు, 7 నియోజకవర్గాలు మనం డ్యామేజ్ అయిపోతామని ఒక ఆలోచన వచ్చేసింది వీళ్ళందరికీ. ఆ జిల్లా మొత్తంలో 7 నియోజకవర్గాలు క్లీన్ స్విప్ చేసేస్తారు అన్నయ్య వాళ్ళు. అన్నయ్య సామాజిక వర్గం కానీ, వేరే వర్గాలు కానీ, అన్ని బలహీన వర్గాలు కానీ, ఏదైనా ఆయన కమ్యూనిటీ వాళ్ళు కానీ, మంగళగిరి దగ్గర నుంచి మంగళగిరి కానీ, పొన్నూరు కానీ, పత్తిపాడు కానీ, గుంటూరు 1, గుంటూరు 2, తెనాలి అన్నీ పోగొట్టుకుంటారండి. సమస్య లేదు, ఇది వాస్తవం, ఇది అందరికీ తెలిసింది. అది రేపటి రోజున వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అరే ఇలాంటి వ్యక్తుల్ని మనం ఎందుకురా మనం చేజార్చుకున్నాము, గబక్కన మనం ఎందుకురా తొందరపడ్డాము, మనం గబక్కన ఎందుకు మనం ఏమన్నా పదవి ఇచ్చేసి ఆయన వాళ్ళకి ఉందా తగ్గట్టు ఏమైనా మంచి పదవి ఇచ్చినట్టే బాగుండేదిరా అని చెప్పని వాళ్ళంతా వాళ్ళే తెలుసుకుంటారు. తర్వాత ఈ టీడీపీ వాళ్ళు కూడా సముచిత స్థానం ఇచ్చి, ఎప్పుడు అన్నయ్య వాళ్ళు పదవుల కోసం వెంబడపడలేదండి. పదవులే అన్నయ్య కోసం వచ్చినాయి. పదవుల కోసం ఎప్పుడు అన్నయ్య అలా ఆరాటపడలేదు అన్నయ్య వాళ్ళు ఇద్దరు. ఆ పదవులే అన్నయ్య వాళ్ళ కోసం ఎత్తుకుంటూ వచ్చిన రోజులు ఉన్నాయి. అట్లాంటిది వాళ్ళు చేసుకోలేకపోయారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా ఎంతవరకు చేస్తారు ఏందనేది వాళ్ళు చూసుకోవాలి. మా అన్నయ్య వాళ్ళకి ఇద్దరికి వాళ్ళు కనుక సిద్ధపడి ఒక నియోజకవర్గానికి వెళ్తుంటే వారు వన్ సైడ్ అన్నట్టు ఇంకా ఏది ఉండదండి, అక్కడ క్లీన్ స్విప్ అయిపోయింది. చంద్రశేఖరరావు గారు కూడా బాగా మంచి రిజల్ట్స్తో వచ్చేస్తారు బయటికి. అన్నయ్య వాళ్ళు బాగా చేస్తారు. అది గుర్తింపు రావాలి. దీంట్లో కూడా అన్నయ్య వాళ్ళకి సముచిత స్థానం ఇస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము. మా బృందాలు నేను నల్లచెరువు ఉండేది, మా ప్రాంతాల నుంచి మొత్తం మేము కూడా అన్నయ్య వాళ్ళ మద్దతుగా బాగా ర్యాలీతో, బాగా ఊరేగింపుతో, వేలాది మందితో వెళ్ళిపోయి జాయిన్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళు కూడా అన్నయ్యకి హామీ ఇచ్చారు, అన్న మీ హోదా తగ్గట్టు పదవి మేము ఇప్పించే బాధ్యత మాది అని చెప్పని హామీ కూడా ఇచ్చారు ఎంపీ గారు అందరూ కలిసి. అందుకని అన్నయ్య కూడా సంతోషించారు, మేము కూడా అంతా సంతోషించాము. అందుకని ఏం జరిగిద్దో వేచి చూడాలి. అన్నయ్యకి సమితి స్థానం వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం మేము.